ఏమండి? నేనేమైనా తప్పు చేశానా? నీ తప్పేం లేదు. వెళ్ళి పడుకో. అరుగు మీద ఎందుకు? మీరు కూడా వచ్చి లోపల పడుకోండి. నేను అందంగా లేనా? నీ మనసుకు నచ్చనా? చెప్పానుగా నీ తప్పేం లేదని. ఈ ఇంట్లో నా బ్రతుకు నవ్వుల పాలైంది. ఎంతకన్నా చావేనయ్యా. అనసూయ, చెప్పండి, ఎందుకు నాకు శిక్ష? నీకు శిక్ష కాదు, నాకు పరీక్ష. పరీక్ష? ఎవరు పెట్టిన పరీక్ష? అప్పికొండ స్వామి పెట్టారు. చదువు సంధ్య లేని ఆ గొల్ల గురువులకి అలాంటి ప్రజ్ఞ ఇచ్చారు. నాకు ప్రాణాలు తీసే ఈ వేరిచ్చి నా నెత్తి మీద మోయలేని భారం పెట్టారు. అప్పికొండ స్వామి. అనసూయ, ఇది నువ్వే ఎక్కడైనా జాగ్రత్తగా ఉంచు. పార్వతి, వీరేశలింగం గారు మహానుభావులు. అసలు మగవాళ్ళకే సరిగ్గా చదువు సంఖ్యలు లేని ఈ దేశంలో స్త్రీ విద్య ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళు చదువుకోకపోతే ఈ దేశానికి మోక్షమే లేదన్నారు. అందుకే కాంతమ్మ గారు, నేను పార్వతికి కూడా పాఠం చెప్తున్నాను. ఇలాంటి కుశాగ్ర బుద్ధికి కాని చెప్తే ఫలితం ఉంటుంది. ఎరా, ఆచార్య గారు ఇచ్చిన మాత్రలు ఏం చేసావురా? మాట పెగలదేవరా లండి కొడక. ఉన్న అవలక్షణాలు చాలకు చెవుల్లో చెట్లు కూడా మొలిచాయా? చెప్పవే. ఓ, నువ్వెలా చెప్పు. ఆ చేతిగారు ఎలా చేస్తావా తేవా? ఎరా, ఏం చేసావు ఆ మాత్రలు? ఆ మాత్రలు ప్రత్యేకం నా కోసం తయారు చేయించుకున్నవరా? ఒక్కొక్క మాత్రం ఒక అమర సౌఖ్యం రా. ఏం చేసావు మాత్రలు? చెప్పు. కొట్టద్దు, చెప్పు. అక్రమాన్ని ఆడదైనా సరే ఎదుర్కోవాలి. నిన్ను నరికి పోగులు పెడతాం. నిన్ను నిన్ను ఈ వేళ తీస్తాను. నీ రక్తం కళ్ళు చూస్తాను రా. నా మాత్రలు మారుతావా లండి కొడక? ఆగండి. గుడ్డును బాదినట్లు బాస్తారు. ఇంతకన్నా మా ఇద్దరిని ఒక్కసారి చంపి పారేయండి. మొగుడు మీద ఏగ వాళ్ళని ఇవ్వన్నమాట. ఆయన ఇంటి నౌకరు కాదు,
మరోసారి ఇలా కొట్టినా తిట్టినా ఊరుకోను. పోరా, బతికిపోయావు పో. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం, క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా? నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. పాపమా? నేను చెప్పానా? నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పొందుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉంది. పాలు తలోకరు తల ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఇదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం? అమ్మా, వచ్చావా తల్లి? నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి. పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేవుడే పాపాలు పుట్ట. పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను. తగ్గుముఖం పడతాయా తల్లి? తగ్గవా? నన్ను ఇంకేం చేయమంటావు తల్లి? సెలవి తల్లి. చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వు కాకపోతే ఇంకెవరో చెప్తారమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా. జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం
రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అభీష్టఫల సిద్ధిరస్తు ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు సంతాన ప్రాప్తిరస్తు దయచేయండి దయచేయండి. ఈవిడ వారి భార్య, నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి, మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మ, మా కోడలి సీమంతానికి మీ తోడు కోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. పార్వతి గర్భవతి, ఎందుక నాకు ఆ వేరిచ్చారు? సత్యప్రసాదని విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి, నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నాను, చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను, లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది
ఇది చెప్పడానికే పిలిచాను. అనసూయ, అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా. అలాగే, మా అత్తగారిని అడిగి వస్తానండి. ఇంటి దగ్గర దింపిరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके भूजगन्मातृके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? जय मातंगतने जय नीलतलच्युते जय संगीतरसिके जय लीलाशकप्रिय जय जननी सुधा समुद्रान्तरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्धनीलादकश्रेणिशृङ्गारिके लोकसम्भाविते कामनीलाधनस्सन्निभ्रूलता पुष्पसन्देह कृच्छारुगोरोचनापन्थकेళి. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే. పార్వతి, బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం.
తీర్థం పుచ్చుకోమ్మా. అతని భవిష్యత్తు బాగుంటుంది. మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. తీర్థం పుచ్చుకోమ్మా. నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తారు? సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక. ఓంకార పంజరశుకీం ఉపనిషద్ ఉద్యాన కేళీకలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం. తీర్థం పుచ్చుకో. ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు? జగదంబ కొన్ని ప్రశ్నలు వేయకూడదు, కొన్ని సమాధానాలు చెప్పకూడదు. నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి, ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారో దయచేసి చెప్పండి. ఇది మీ మంచి కోసమే గాని ఇందులో నాకేమీ స్వార్థం లేదు. అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను. తీర్థం ఇవ్వండి. మాతా మరగతశ్యామ మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి కదంబ వనవాసిని కొండ స్వామి. ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. ఈవేళ ఏమిటో అదోలా ఉన్నాడు. నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో. సరేలే, వెళ్ళి పడుకోండి. అనసూయ, భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా. నువ్వొక మహాత్ముడి పెళ్ళానివి. నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా. వెళ్ళు, అతనికి ఏం కావాలో చూడు. ఆవిడకి ఆ తీర్థం ఇచ్చాను. పార్వతికి ఇచ్చాను. పాప బీజం నాశనం చేయడానికి. ఘోరం చేశారు. అమ్మవారిని పిలువ, రమ్మను. అమ్మవారిని పిలువ. అవును, అమ్మవారిని రమ్మను. వేగిరవ రమ్మను. అమ్మవారిని. ఆవిడ సలహా కావాలి. పిలు. అమ్మవారిని పిలు. కావాలంటే దేవి స్తోత్రం చదువుతాను. మాణిక్య వీణాభ పొలాలయంతి మదాలసాం పంజుల వాగ్విలాసాం మహేంద్ర నీల జ్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఏమిటిది? వదలండి. అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి. ఒక పాపాన్ని మరో పాపంతో తొలగించుకుంటాను. రా, పడుకో. పడుకో. రా, పడుకో.
వద్దండి వద్దండి మీరు ఈ పాపాన్ని చేయొద్దండి. ఏమండి చెప్తుంటే మీకు కాదు. ఏమిటిది? ఏమండి ఏమండి మీరు మహాత్ములు. ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి. వద్దండి. మీరు మీరు పవిత్రంగా ఉండండి. పవిత్రంగా